మనం బాబా మొన్న 10వ తారీఖున 10 అక్టోబర్న వ్రాయించినటువంటి స్వర్గధామము అనే గీతం మనం ప్రారంభించాము. మొదటి చరణం పాడుకున్నాం. ఇప్పుడు అందులో పల్లవి మొదటి చరణం పాడుకొని అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువల్ని కొంచెం ప్రస్తావన చేసుకొని మిగతా 2 చరణాల్లో కూడా మనం ఉన్న ఆ ఆధ్యాత్మిక విలువల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మెహర్ బాబాకి జై. వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిశావు. వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఏ మహిళన వెలిశావు. మాయామయ మగు తారునిలో ప్రేమను పంచగ వచ్చావు. ప్రేమమయుడవై ప్రేమ ప్రియుడవై ప్రేమ తండ్రివై విశ్వమాతవై ప్రేమ సంపదను జగతి నింపగా దివ్య సంపదను అందజేయగా వైకుంఠ వాసుడో ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఈ మహిళన వెలిశావు. వైకుంఠవాసుడు ఈ వైకుంఠం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ సర్వే సర్వత్రా మన ప్రభువు ఉన్నాడని మాత్రం మనకు ఆయన చెప్పాడు. సర్వే సర్వత్రా నేను నిండి ఉంటాను అని. ఈ సర్వే సర్వత్రా అన్న మాటల్లో ఎక్కడో ఒక చోట వైకుంఠం ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు. ఆ వైకుంఠంలో ఉన్నవాడు ఆనందరూపుడు. అంటే ఆయన శరీరమే ఆనందమయం. అందుకే బాబా చిరునవ్వు ఒక్కొక్కసారి ఎంత అద్భుతమైనటువంటి నవ్వు అని అనుకునే విధంగా మనకి ఒక విధంగా అది సహాయపడుతూ ఉంటుంది. మహదానంద తేజుడు. ఆనందంలో రూపమాధుర్యం ఉంటుంది. మరి మహదానంద తేజంలో ఏముంటుంది? ఎల్లెడలా కూడా నిండి ఉన్నటువంటి ఆయన అనంత తేజస్సు ఉంటుంది. అలాంటి వాడు ఈ మానవుల మధ్యకొచ్చాడు. అసలు ఈ మానవులకి
అర్హత ఉన్నదా అంటే సృష్టి ఆయనది, సృష్టి సమస్తం పాలిస్తుంది ఆయన. ఆ సృష్టికి పోషణ చేస్తుంది ఆయన, రక్షిస్తుంది ఆయన, కాపాడుతున్నది ఆయన. అంటే ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మనకి. కానీ మరి అన్నీ తెలిసినటువంటి ఆ ప్రభు మన మధ్యకి సామాన్యమైనటువంటి మానవ రూపంలో వస్తే ఆయనతో మనం ఏ సంబంధం పెట్టుకున్నాం? పాటల సంబంధం, గీతాల సంబంధం, శ్లోకాల సంబంధం, అష్టకాల సంబంధం, ఇలా ధ్వని ప్రాధాన్యత ఉన్నటువంటి వాటితోనే మనం ఆయనతో సంబంధం పెట్టుకున్నాం. యథార్థానికి కొంచెం శృతి మీకు అనువుగా ధ్వని ఉన్నట్టుగా శృతి తగ్గించి మళ్ళీ మీకు పల్లవి చెప్తున్నారు బాబా. మాయామయమగు తారుణిలో ప్రేమను పంచగ వచ్చావు. చతుర్దశ భువనాల్లో కూడా మాయ నిండి ఉంది. అందులో భారతదేశం ప్రత్యేకంగా పెనుమాయతో నిండి ఉంది. అటువంటి పెనుమాయ నిండి ఉన్నటువంటి ఈ భారతదేశంలో ప్రేమను పంచడానికి వచ్చాడు ఆయన. ఎలా పంచుతున్నాడు ప్రేమని? ఏ విధంగా పంచుతున్నాడు? ప్రేమమయుడవై, ప్రేమ ప్రియుడవై, ప్రేమ తండ్రివై, విశ్వమాతవై. ఇది రాస్తున్నప్పుడు కొంచెం చదువు పులకితమైంది. ప్రేమమయుడే కదా. ఈ ప్రపంచంలో ఏ తల్లి తండ్రి గారు ఎప్పుడు ఆ మాటలు బిడ్డలతో ఆడలేదు. మేము ప్రేమమయులు అని. కానీ ఈ తండ్రి అన్నాడు ప్రేమమయుడను అని. అలాగే ప్రేమ తండ్రిని అన్నాడు, విశ్వమాతను అన్నాడు. ఇవి అనడానికి కూడా కొంచెం అనుభవం అవసరం. మాయామయమగు దారుణిలో ప్రేమను పంచగ వచ్చావు. ప్రేమమయుడవై, ప్రేమ ప్రియుడవై, ప్రేమ తండ్రివై, విశ్వమాతవై, ప్రేమ సంపదను జగతి నింపగా, దివ్య సంపదను అందజేయగా. గమ్మత్తుగా మాట్లాడతాడు ఆయన. ప్రేమ సంపదేమో ఈ జగత్తులో నింపుతాడట. కానీ దేన్ని అందజేస్తాడట? దివ్య సంపదని అందజేస్తాడట. ఇది ఆయన రాసుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఈ పనిముట్టుకు చేతనయ్యే పని. ప్రేమ తండ్రిగా, విశ్వమాతగా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాడు ఆయన. ఆ ప్రేమ అనేది సంపదని మనం భావిస్తే ఆయన అంటున్నారు ప్రేమ సంపద అని. ఆ ప్రేమ సంపద మరొక గీతంలో కూడా ముందు మీకు పాలు వినిపించాను. అంతేక ఆ ప్రేమ సంపద ఏదైతే ఉందో దాన్ని జగత్తులో నింపాలి. ఆ ప్రేమ సంపదతో కానీ జగత్తు నిండిపోతే అప్పుడు
దివ్య సంపదని అందిస్తాడు. ప్రేమ సంపదకి దివ్య సంపదకి తేడా ఏమైనా ఉన్నదా? ఒక తల్లి కూతురు దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను ప్రేమించి నా అవసరాన్ని తీరుస్తూ నా సమస్యలటువంటి పనులు కూడా చేస్తూ నాకు వివాహాన్ని నువ్వు నాన్న కలిపి చేసి నాకు ఏటిచ్చారమ్మా? నన్ను పెళ్లి చేసుకున్నాడు కట్నం ఇచ్చారు తప్ప నాకేటి ఇచ్చారని అడిగింది. ఆ తల్లి తండ్రి ఒకసారి హతాశులయ్యారు. నన్ను పెళ్లి చేసుకున్న వాడికి మీరు ఇచ్చారు, నాకేమిటి ఇచ్చారని అడిగింది. అలా సడన్ గా ఏ బిడ్డ అయినా అడిగితే సమాధానం ఏం చెప్పగలం మనం? అయితే యథార్థానికి ఆడబిడ్డని అతి ముద్దుగా పెంచుతారు, కోరికలు తీరుస్తారు, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాగే ఒక మంచి యువకుడిని ఏది కోరి ఎంచి అవసరమైనంత కట్నాన్ని ఇచ్చి మరీ పెళ్లి చేసి పంపిస్తారు. నాకేటమ్మా ఇచ్చారు అని ఆ ఆడబిడ్డ అడిగితే ఏ తల్లిదండ్రులు ఏమంటారు? ఇంతకంటే ఆయన చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ మెహర్ బాబా ప్రేమికుడు కానీ నువ్వు బాబా పాదాలు పట్టుకున్నావు, బాబాతో జీవిస్తున్నావు, ఏకిచ్చాడు ఆయన అని అడిగితే ఒక మెహర్ బాబా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ప్రేమ సంపదను పొందామని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించక్కర్లేదు. ఆ ప్రేమ ఆయన మనలో లేకపోయినా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ సంపదని మనకి షేర్ చేసాడు ఆయన. కాదు లేదు అన్నానికి ఎవరికి అవకాశం లేదు. ఎవరో చదువు లేని వాళ్ళు ఆయన మీద అడిగిన వాళ్ళు ఏమైనా అంటే అంటారేమో కానీ పిచ్చిపిచ్చిగా మనందరినీ తల్లిగా తండ్రిగా ఆయన సాకుతూ ప్రత్యేకించి మనల్ని ప్రేమించడంలో ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇంతకు ఎందుకోసం అశ్రద్ధ తీసుకున్నాడు? పొందవలసింది ఒకటి ఉంది, దివ్య సంపద. అది మనకి అందివ్వడం కోసమని ముందుగా ప్రేమ సంపదని అందించాడు. ఈ రెండు ఏ విధంగా మనం చెప్పగలమంటే బంగారంతో పోల్చలేము, డబ్బుతో పోల్చలేము, దేంతో పోల్చలేము. అందుచేత మాయామయమగు దారుణిలో ప్రేమను పంచగ వచ్చావు, ప్రేమమయుడవై ప్రేమ ప్రియుడవై ప్రేమ తండ్రివై విశ్వమాతవై ప్రేమ సంపదను జగతి నింపగా దివ్య సంపదను అందజేయగా వైకుంఠవాసుడవు ఆనందరూపుడవు మహదానంద తేజుడవు ఈ మహిళన వెలిశావు. ఇందులో చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి, కానీ మోతాదు మించిన వరకు బాబా ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పిస్తారు. ఇక రెండవ చరణంలో ప్రేమే నీవని తెలుపుటకై
ప్రేమించేవు సర్వులను. ఐఎమ్ లవ్ అన్నారు బాబా. అంచేత ప్రేమే నీవని తెలుపుటకై ప్రేమించేవు సర్వులను. కులమత ద్వేషం తొలగించేవు, జపతపాలను మరిపించేవు. స్మరణ ఒక్కటే చేయమనుచును, స్మరణము చేస్తే కరుణించేవు. మెహర్ బాబా ప్రేమికులకు మాత్రమే ఇవన్నీ కూడా అందుకున్నారు వాళ్ళు. నానా దాచుకోరా అని తల్లిదండ్రి డబ్బులు ఇస్తే ఆ దాచుకోమని పాడు చేసుకుంటారు బిడ్డలు తప్పు, ఆయన తప్పు కాదు. కనుక అందరినీ ప్రేమించాడు ఆయన, అందరినీ ప్రేమించాడు. అల్పులు అని పిలువబడే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నతమైన వాళ్ళు అన్న వరకు కూడా అందరినీ ప్రేమించాడు. అందుచేత నీవని తెలుపుటకై ప్రేమించేవు సర్వులను. కులమత ద్వేషం తొలగించేవు, జపతపాలను మరిపించేవు. కులం మతం ఏవైతే మనలో వండకుండా ఉన్నాయో అవన్నీ తీసిపారేశాడు ఆయన. ఎవరికి తీసిపారేశాడు? వాటి మీద ధ్యాస ఎవరికైతే లేదో వాళ్ళకి తీసిపారేశాడు. కులమత ద్వేషం తొలగించేవు, జపతపాలను మరిపించేవు. ఇది కూడా వాటి మీద ధ్యాస ఉన్న వాళ్ళు ఎవరు మానలేదు. ధ్యాస ఉండడం ఉండకపోవడం దేన్ని బట్టి తెలుస్తుంది? మనకి మాటల్లోనే తెలుస్తుంది. మనం మాట్లాడే మాటల్లోనే మన సంగతి అర్థమైపోద్ది. అంచేత కులమత ద్వేషం తొలగించేవు, జపతపాలను మరిపించేవు. స్మరణ ఒక్కటే చేయమనుచును, స్మరణము చేస్తే కరుణించేవు. మొత్తం ఆధ్యాత్మిక సారస్వతం ఎంతైతే ఉందో భారతదేశంలో, ఆ సాహిత్యాన్నంతా ఇటు చుట్టూ అటు చుట్టూ తిరగేస్తే స్మరణకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడ్డది. అలాగే అలా స్మరించిన వాళ్ళని ఆయన అనేక రూపాల్లో కరుణిస్తూ వచ్చాడు. ఇది ఇప్పటి అలవాటు కాదు. ఆయన మానవ రూపం ధరించి రావడం ప్రారంభించిన దగ్గర నుంచి ఇది జరుగుతుంది. బాబా ఇంకేటిస్తారు అంతకంటే? ప్రేమే నీవని తెలుపుటకై ప్రేమించేవు సర్వులను. కులమత ద్వేషం తొలగించేవు, జపతపాలను మరిపించేవు. స్మరణ ఒక్కటే చేయమనుచును, స్మరణము చేస్తే కరుణించేవు. వైకుంఠవాసుడవు, ఆనందరూపుడవు, మహదానంద తేజుడవు, ఏ మహిళన వెలిశావు. మీ అందరికీ ప్రేమతో ఒక మాట చెప్తాను. శృతి, లయ, సాహిత్యం, ఈ మూడు సక్రమంగా ఉండడం ఒక అదృష్టం అయితే,
ధ్యాసంతా ఆయన మీద ఉండడం మహా అదృష్టం. ఈ మూడు ఉన్న ధ్యాస ఆయన మీద లేకపోతే 1,00,000 కీర్తనలు పాడిన దానివల్ల ఇసుమంత కూడా ఆయన ప్రేమని పొందలేరు. అందుకే నాటి నుంచి బాబా బాడీ డ్రాప్ చేసిన నాటి నుంచి ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్ని అవతారాలు అయితే ఆయన ఇచ్చాడు, అన్ని అవతారాలను ఎంతమంది అయితే కీర్తనలు పాడారో అంతమంది కూడా అందులో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ లక్షల సంఖ్యలో ఒక్కడు కూడా ఆయన ఆదరణ పొందలేదు. ఒక్క వాగ్గేయకారులు. ఎందువల్ల మనకి ధ్యాసలు ఎన్నో ధ్యాస ఉంటుంది వరకే, మనకి ధ్యాసలు ఉన్నాయి. లెక్క పెట్టడానికి వీలు లేని ధ్యాసలు ఉన్నాయి మన దగ్గర. అన్ని ధ్యాసలతో భగవంతుడిని ఆశ్రయించకూడదు. ఒకే ఒక ధ్యాస. నువ్వు వచ్చావు, నేను దేవుణ్ణి అన్నావు, ఆల్ రైట్, నీతోనే ఉంటాను, ఎవరు ఇంకే చేయను. కానీ నన్ను కొంచెం ప్రేమతో చూడు, కనికరించు అని అర్థించగలగాలి. బాబాతో కత్తి మీద సాము, బాబాతో జీవనం. స్మరణ ఒక్కటి చేయమనుచును, స్మరణము చేస్తే కరుణించేవు. సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు స్మరించిన వాడు ఎవరైతే స్మరణ చేశాడో వాడు చెడిపోలేదు, భగవంతుని యొక్క కృపకి దూరం కాలేదు. మిగతా తతంగాలకన్నిటికీ కూడా ఆయన దూరం చేశాడేమో. ఇక ఇది 2వ శరణం మనం గానం చేసుకుని ఒక 3వ శరణం చూపించుకుందాం. బాబా ఎలాంటి వాళ్ళంటే ఎంత గమ్మత్తుగా మనల్ని అలవేస్తాడంటే, ఇంత గమ్మత్తుగా అలవేస్తాడా అని మనం ప్రశ్నించుకోవడం పరిస్థితి వస్తాడు. సుధలను చిలికే నీ నామం ప్రేమ మధువది గ్రహిస్తే, ప్రేమ మధువది స్మరిస్తే. ఎలా గడిపిస్తున్నాడు చూడండి. సుధలను చిలికే నీ నామం ప్రేమ మధువది స్మరిస్తే, ప్రేమ మధువది గ్రహిస్తే. ప్రేమ మధువది ఆ నామం. స్మరణంలో కూడా ఉన్నది ప్రేమ మధువే. అయితే ప్రేమ మధువును మనం పొందుతున్నామా? ప్రతిరోజు ప్రశ్నించుకోండి. అదేమిటి ప్రేమ మధువు? ప్రేమ మధువు, ప్రేమ మధువు. డివైన్ లవ్. దివ్య ప్రేమ మధువు. ఖాళీగా ఉన్నప్పుడు మనకి మనం గుర్తించుకోండి.
ఖాళీ దొరికితే మనకి మనం కూర్చొని బాబా ముందు పాడడం అలవాటు చేసుకోవాలా, అంతేగాని అందరి మధ్య కాదు. సుచెల్లెలు చిల్లికే నీ నామం ప్రేమ మధువది స్మరిస్తే, ప్రేమ మధువది గ్రహిస్తే, స్మరిస్తేనే గ్రహణానికి వస్తుంది. అది ప్రేమ మధు. ప్రేమ ధ్వనులతో నిండిన నామం ప్రేమ సిరులను పంచే నామం. ఎలా వర్ణించుకుంటున్నాడు చూడండి, ఎంత ప్రేమో. ఆ వర్ణించింది కూడా ఆయనకే చెల్లింది. ప్రేమ ధ్వనులతో నిండిన నామం ప్రేమ సిరులతో పంచే నామం, ప్రేమ ధ్వనులతో నిండిన నామం ప్రేమ సిరులను పంచే నామం. ప్రేమ ధ్వనులు ప్రేమ సిరులు ఎవరికండి కావాలి? ఎవరికి అక్కర్లేదు. ఈ ప్రేమ ధ్వనులు ఆయన మౌనంలో ఉన్నాయి, ఆ ప్రేమ సిరులు ఆయన నవ్వుల్లో ఉన్నాయి. ఎవరికి కావాలి? అది అక్కర్లేదు. కావాలి అంటే ఆయనతో చాలా దగ్గర సంబంధం మనకు ఉండాలి. మీకు చలనచిత్రాలు తీసినటువంటి ఆ ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రేమని వ్యక్తం చేయడానికి. ఆ హీరోకి హీరోయిన్కి ఒక పాట పెడతారు, ఆ పాటలో అద్భుతమైన సాహిత్యం పెడతారు, పెట్టి అది పాడుకుంటున్నప్పుడల్లా కూడా వాళ్ళు చాలా దగ్గర అవుతూ ఉంటారు. కృష్ణ మీకు అలా చూపిస్తాడు. అదే గాని ఆచర్యే గాని మనం ప్రతిసారి గానం చేస్తున్నప్పుడు చేసి ఉంటే ఆయనకి చాలా దగ్గరైపోయిందో. మనం మన కోసం పాడుతున్నాము, ఎదుటి వాళ్ళ యొక్క మెచ్చుకోరికి పాడుతున్నాం, అంతేగాని ఆ ప్రేమ ధ్వనుల్ని ప్రేమ సిరుల్ని సొంతం చేసుకోవాలని పాడడం లేదు ఎవరన్నా. పెద్దవాళ్ళు కూడా తల నిలిసిన తాతలు కూడా ఈ విషయం మీకు చెప్పరు. ఆహా బాగా పాడావు, ఓ చాలా బాగా పాడావు, 200 పాడావు, 300 పాడావు, 400 పాడావు ఇలాగంటారు తప్ప నాయన ఆ ప్రేమ ధ్వనులు నీకు తెలియాలి, ఆ ప్రేమ సిరులు నువ్వు పొందాలని ఒక్క ముసలివాడేనంటాడా? ఏ తల నిలిసిన తాతైనా అంటాడా? మీకు అండవు. వారికి అదే కావాలా, చప్పట్లే కావాలా, మెచ్చుకోలే కావాలి. ప్రేమ ధ్వనులతో నిండిన నామం ప్రేమ సిరులను పంచే నామం, మెహర్ మెహర్ శ్రీ మెహర్ నామమే మౌన నాదము స్వర్గధామము. కేటగిరికలుగా చాలా గమ్మత్తుగా రాయిస్తాడు ఆయన. ఈ పనిముట్టు పొంగిపోతుంటది. కన్ను పట్టుకొని కూర్చుంటే ఆయన రాయించి ఆ పదాలు చూసి పొంగి పొంగిపోతుంటది హృదయం. సామాన్యుడు కూడా అలా రాయించలేడు. ఆయన ప్రేమ ప్రియుడు, ప్రేమమయుడు, ప్రేమ తండ్రి, విశ్వమాత కాబట్టి ఆ రకమైన అనుభవాన్ని ఇస్తారు. మీరు గానం వల్ల ఆనందాన్ని అనుభవించడం సహజం, కానీ గాన మాధుర్యములు ప్రేమ ధ్వనులు ప్రేమ శ్రీలు పొందడం చాలా కష్టం. ఒక గీతం నేర్చుకున్న తరువాత కనీసం ఆ గీతాన్ని నువ్వు ఒక 100 సార్లైనా నీకు నువ్వుగా పాడుకోగలగాలి. 100 సార్లు. అప్పుడే పండుతుంది హృదయం. పండు వంటి మనసులోన
నిండు తలపులుండు నేను అది రాసిన వాళ్ళు పిచ్చోలేసి తిరిగి రాశారా? పండాలా? ప్రేమలో మనం పండిపోవాలి అంటే ఉసిరైపోవడం కాదు. పండు పండింది అంటే పచ్చగా ఉన్న కాయ పసుపచ్చగా అవుతుంది, అప్పుడే మాధుర్యం వస్తుంది. ఇక్కడ మన జాతంతా మెచ్చుకునే వాళ్ళ మీద, మనల్ని పొగిడే వాళ్ళ మీద, మనకి భౌతిక అవస్థలో ఉంచే వాళ్ళ మీద, భౌతికానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడే వాళ్ళ మీదే ఉంటుంది. ఇది నిజం నిజం నిజం. బాబాతో ఏకాంతంగా ఉండండి. ఇప్పటికైనా ఏకాంతంగా ఉండడం అంటే మామూలుగా కాదు. బాబాతో గంటల తరబడి మీరు ఉండాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన ఏమిటో. అర్ధరాత్రికి కూడాను తిరిగేస్తుండి ఆయనతో ఉండాలి. అమ్మో, పర్సనాలిటీ పాడైపోదు, బుగ్గలతో వెతికిపోవు మన భయం మనకి. ఏది ఏమైపోయినా ఆయనతో ఉంటే ఆ పరిస్థితి వేరు. అంటే ప్రాక్టికల్ గా మీకు చెప్తున్న మాట ఇది, థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా అనుభవిస్తూ చెప్తున్న మాట ఇది. అంచేత ప్రియమిత్రులారా, ఈరోజు మనం ఈ స్వర్గధామం అనేటటువంటి గీతాన్ని పాడుకొని నేర్చుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.